ఆపరేషన్ సింధూర్పై కాంగ్రెస్ పార్టీ తన విమర్శల్ని అనుమానాల్ని కంటిన్యూ చేస్తూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆపరేషన్ సింధూర్ని ఒక చిన్న యుద్ధంతో పోల్చారు. చుత్ పుత్ వార్ అని మాట్లాడారు సార్. ఒకసారి బయట విందాం. ನಡೆದಿವೆ ಅಥವಾ ನಮ್ಮ ಪಾಕಿಸ್ತಾನ ವಿರುದ್ಧ ನಾವೇನು ಘರ್ಷಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ, ಪಾಕಿಸ್ತಾನ ಕೆಲಸ ಅಂತೂ ಯಾವಾಗಲೂ ಬರೇ ಚುಟ್ಪುಟ್ ಯುದ್ಧಗಳು ನಡೆದಿವೆ ಅಥವಾ ನಮ್ಮ ಪಾಕಿಸ್ತಾನ ವಿರುದ್ಧ ನಾವೇನು ಘರ್ಷಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ, ಪಾಕಿಸ್ತಾನ ಕೆಲಸ ಅಂತೂ ಯಾವಾಗಲೂ ಬರೇ రైట్ సార్. మొదట్లో మోదీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సపోర్ట్ చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ సింధూర్ తర్వాత విమర్శలు చేస్తూ ఉంది. ఒక చిన్న యుద్ధం అంటూ ఉన్నారు ఖర్గే ఆపరేషన్ సింధూర్ని. చిన్న యుద్ధమా సార్? ఇప్పుడు చిన్న యుద్ధమా పెద్ద యుద్ధమా అనేది ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ రిలేటివిటీ. ఇప్పుడు రెండవ ప్రపంచ యుద్ధంతో పోలిస్తే అన్ని యుద్ధాలు చిన్నవే. ఇప్పుడు ఉక్రెయిన్ వార్ 3 ఏళ్ళుగా నడుస్తుంది. 3 ఏళ్ళుగా నడుస్తున్న ఉక్రెయిన్ వార్ను సెకండ్ వరల్డ్ వార్తో పోలిస్తే చిన్నదే కాదని ఎవరన్నా అడగలరా? సో ఇప్పుడు 1971 వార్తో పోలిస్తే ఇది చిన్నదే. కానీ అలా పోల్చడం కరెక్టా అనేది క్వశ్చన్. అలా పోల్చడం కరెక్టా? ఇప్పుడు మీకు దేనికి ఉండే ప్రత్యేకత, దానికి ఉండే ప్రాధాన్యత దానికి ఉంటుంది. ప్రతి దాన్ని కార్గిల్ యుద్ధంతో పోలిస్తే చిన్నదే, అనుమానం లేదు. కానీ కార్గిల్ యుద్ధంతో పోల్చాల్సిన అవసరం ఉందా? కార్గిల్ యుద్ధం కూడా 71 వార్తో పోలిస్తే చిన్నది. 71 వార్లో 90,000 పాకిస్తానీ సైనికులు లొంగిపోయారు. ఇలా ఎవరు 90,000 కాదు, ఒక్కరు లొంగిపోలే కదా. అసలు మేము గెలిచామని చెప్తున్నాడు పాకిస్తాన్ ఇప్పుడు. సో మరి 90,000 సైనికులు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సరెండర్ లొంగుబాటు ఒప్పందంపై సంతకం పెట్టి భారత సైన్యం ముందు చేతులు కట్టుకుని లొంగిపోయిన దృశ్యాలు కూడా ఉన్నాయి మనకు. సో దాంతో కంపేర్ చేసినప్పుడు చిన్నది. కానీ అలాంటి కంపారిజన్ అవసరమా అనేది క్వశ్చన్. నా అభిప్రాయం అలాంటి కంపారిజన్ అవసరం లేదు. ఏ పోరాటాన్ని మనము చిన్నగా చేసి చూపెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఆర్మీ ధైర్య సాహసాలకు, ఆ దేశ భద్రతా బలగాల పాత్రను సంబంధించిన అంశం కనుక దాన్ని చిన్నది పెద్దది అనేది కాదు. ఏ మిలిటరీ ఆపరేషన్కు ఉండే కాంప్లెక్సిటీస్ దానికి ఉంటాయి. ప్రతి యుద్ధము నెక్స్ట్ యుద్ధం డెఫినెట్గా మోర్ మోడర్న్, మోర్ సోఫిస్టికేటెడ్ వార్ఫేర్ ఉంటుంది. కానీ మరి ఈ రకమైన కంపారిజన్ ఎందుకు మల్లికార్జున్ ఖర్గే చేస్తున్నాడు కూడా తెలుసు, మనం విశ్లేషించాలి. చేయకూడదు, నాలాంటి వాడు అంగీకరించడు, చేయాల్సిన అవసరం లేదు. ఇది మొదటి స్టేట్మెంట్. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. మరి ఎందుకు చేస్తున్నాడు అంటే మీరు అన్నారే మొదట్లో పూర్తి మద్దతు ఇచ్చి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? పూర్తి మద్దతు ఇచ్చినప్పుడు దాన్ని ప్రభుత్వం ఎలా ఉపయోగించుకుంది? దాన్ని దేశ భద్రతాపరమైన అంశంగానే పరిగణిస్తే ప్రతిపక్షాలు కూడా అదే మద్దతు కొనసాగించేవి. కానీ ఏం జరిగింది? దాన్ని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఖాతాలో వేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసినప్పుడు రాజకీయ ప్రత్యర్థులు ఏం చేయాలి? ఖాళీ కూర్చోవాలా? అన్ని పార్టీలు కలిసి ఏకోన్ముఖంగా మీకు పూర్తి మద్దతు ఇస్తున్నాం, ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా మేము మీ వెనకాల ఉంటాం, ఇది దేశానికి సంబంధించింది అన్నప్పుడు దేశానికి సంబంధించిన దానిగానే ప్రధానమంత్రి దాన్ని ఉంచాలి కదా. ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశం పెట్టాడు, భారతదేశ ముఖ్యమంత్రుల సమావేశం ఎందుకు పెట్టలేదు? అంటే ఇది ఎన్డీఏ ఖాతాలో మిలిటరీ విజయాన్ని వేసుకోవాలనే ఆలోచన కాదా? భారతదేశ విజయంగానే భావించాలంటే భారతదేశ ముఖ్యమంత్రులు అందరూ సమావేశం పెట్టాలి. ఎన్డీఏ పాలిత ముఖ్యమంత్రుల సమావేశం ఎందుకు పెట్టారు? ఇది మొదటి క్వశ్చన్. రెండవది, ఇతర 40 దేశాలకు మన దౌత్య బృందాలు పంపించాలి. ఇది మంచి నిర్ణయం ప్రభుత్వం. అన్ని పార్టీల ప్రతినిధులతో బృందం పంపుదాం అనుకున్నప్పుడు ఆయా పార్టీలను అడిగి మీరు ఎవరిని నామినేట్ చేస్తారు? ఒకవేళ ప్రభుత్వానికి ఎవరైనా ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవాలనుకుంటే ఆ పార్టీ నామినేట్ చేయకపోయినా కూడా పిలవచ్చు, తప్పేం లేదు. కానీ దాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉండే అంతర్గత విభేదాలను పెంచే రీతిలో దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసే పని ప్రభుత్వం చేసింది. మీకు నేను ఇదివరకు కూడా చెప్పాను, శశి తరూర్ను కాంగ్రెస్ నామినేట్ చేయలేదు. 4 కాంగ్రెస్ నామినేట్ చేస్తే 3 రిజెక్ట్ చేసింది. అఖిలపక్ష బృందాలు
అలా ఏర్పడతాయా? పార్లమెంటరీ డెమోక్రసీలో అఖిలపక్ష బృందాలు రాజకీయ పార్టీల నిర్ణయాలపైన ఆధారపడి ఉంటాయి. లేదు ప్రభుత్వమే నిర్మించుకుంటే నియమించుకోవచ్చు. మరి పార్టీని ఎందుకు అడిగారు? ప్రభుత్వం ఒకవైపు ఏమంటున్నారు, అది ప్రభుత్వం ఇష్టం ఎవరిని పంపాలని. ప్రభుత్వ ఇష్టం ఏముంటే మీరు పార్టీని ఎందుకు అడిగారు? పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అడిగి మీ పేర్లు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు పేర్లు ఇచ్చాక అందులో ముగ్గురు రిజెక్ట్ చేశారు. ప్రభుత్వమే నియమించాల్సుకునే పేర్లు అడగద్దు ఎందుకు? ఇది క్లియర్గా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఉండే అంతర్గత విభేదాల్ని రచ్చకీర్చి దాన్ని పెంచాలి అని. ఇది రెండవ ఉదాహరణ. మూడో ఉదాహరణ పొలిటికల్ మైలేజ్. ఆపరేషన్ సింధూర్ దేశం గర్వించదగ్గ సైనిక ప్రతాపాల ప్రదర్శన. దీంట్లో వ్యక్తిగతం రాజకీయం ఏముంది? నరేంద్ర మోడీ సల్యూట్ కొడుతున్నట్టు ఫోటో వేసి దాన్ని రైల్వే టికెట్ల మీద కూడా ముద్రించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇవాళ నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఆర్టీసీ రైల్వేలో భారత ప్రధానమంత్రిది, ఆర్టీసీ తెలంగాణ ప్రభుత్వాన్ని. అందులో ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా కూడా ఇస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆర్మీకి సంఘీభావ ర్యాలీకి నాయకత్వం వహించి అందరికన్నా ముందు హైదరాబాద్లో ర్యాలీ తీశారు. ముఖ్యమంత్రి ఆ ర్యాలీ ఫోటోల్ని ఆర్టీసీ బస్ టికెట్ల మీద ప్రదర్శిస్తే భారతీయ జనతా పార్టీ దాన్ని ఆహ్వానిస్తుందా? సింపుల్ క్వశ్చన్. ఆర్టీసీ బస్ టికెట్ల పైన ఆర్మీకి సల్యూట్ చేస్తూ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఉన్న ఫోటోను కానీ ఆర్మీకి మద్దతుగా సీఎం నాయకత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో తీసిన సంఘీభావ ర్యాలీ ఫోటో కనుక ముద్రిస్తే తెలంగాణ బీజేపీ ఎలా స్పందిస్తుంది? చాలా మంచి ఆలోచన, దేశభక్తిని పెంచేది. రేవంత్ రెడ్డి చర్యను మేము హర్షిస్తున్నాం అంటారా? మామూలుగా విమర్శించరు. మరి ఎందుకు? పోనీయండి, ఆపరేషన్ పక్క పెట్టండి. రేవంత్ రెడ్డి సాధారణంగా తన ప్రభుత్వ సంక్షేమ పథకాలు టికెట్ మీద బుక్ చేసినా కూడా ప్రతిపక్షాలు తప్పడతాయా పట్టాయా? మరి దేశ సైన్యం సాధించిన విజయాన్ని, ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ సైనిక బలగాలు సాధించిన విజయాన్ని ప్రధానమంత్రి రాజకీయ నిర్ణయాల్ని అభినందించడం తప్పలేదు. కానీ ప్రధానమంత్రి ఖాతాలో వేసి పార్టీ ఖాతాలో వేసే ప్రయత్నం చేసినప్పుడు ప్రతిపక్షాలు ఏం చేయాలి? దీన్ని అంగీకరించాలా? దేశం కొరకైతే మద్దతు ఇస్తాయి, బీజేపీ కొరకు మద్దతు ఇవ్వలేవు కదా. దేశం కొరకు ఉన్నంత కాలం ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చాయి. మరి బీజేపీ కొరకు చేస్తున్నప్పుడు ఎట్లా మద్దతు ఇస్తారు? నాలుగో ఉదాహరణ చెప్తాను మీకు. నాలుగో ఉదాహరణ, ప్రతిపక్షాలు ఏమడుగుతున్నాయి? పార్లమెంట్ సమావేశాలు పెట్టండి అని అడుగుతున్నాయి. పెట్టి దీని మీద చర్చిద్దామని. ఇంతవరకు స్పందన లేదు. ఆల్ పార్టీ మీటింగ్లో ప్రైమ్ మినిస్టర్ రావడం కూడా లేదు. అంటే దేశంలో డెమోక్రసీని నిన్న కూడా చెప్పాను. ఒక ప్రవచనకర్తను ఆలయంలో ప్రసంగించండి, ఫంక్షన్ హాల్లో కాదంటే ఆనందపడతాడు. ప్రతిపక్షాలు అదే అడుగుతున్నాయి. అయ్యా, ప్రజాస్వామిక దేవాలయమైన పార్లమెంట్లో చర్చిద్దాం, మీడియాలో కాదు, ఇంటర్వ్యూల్లో కాదు, పబ్లిక్ మీటింగ్లలో, బీహార్లో ఎన్నికల సభలలో కాదు. లెటర్ డిస్కస్ ఇన్ పార్లమెంట్ అంటే అంగీకరించలేదు. మరి ప్రతిపక్షాలు ఏం చేయాలి? ఆరవది, రోజు ప్రతిపక్షాన్ని తన అనుకూల మీడియాలో, సోషల్ మీడియాలో దేశద్రోహులుగా, విచ్ఛిన్నకారులుగా, దేశభక్తి లేని వారిగా ప్రజెంట్ చేస్తుంటే, నిరంతరం యాంటీ నేషనల్ అంటుంటే ప్రతిపక్షాలు ఏం చేయాలి? సో మనము దేశానికి నాయకత్వం వహిస్తున్న వారు అందరినీ కలుపుకొని తీసుకొని వెళ్ళాలి. అది వదిలేసి రాజకీయాలు చేస్తుంటే రాజకీయాలు ప్రత్యర్థులు ఏం చేస్తారు? ఇంకా వేరే మార్గం ఉంటుందా? ఇప్పుడు మీకు నరేంద్ర మోడీ సాధించిన అద్భుత విజయం, చరిత్రలో ఎన్నడూ ఇలాంటి విజయం సాధించలేదు అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రధానమంత్రి, వాళ్ళ పార్టీ తరఫున, వాళ్ళ ప్రధానమంత్రిగా దేశ ప్రధానమంత్రి ఉంటారు, ఇందిరాగాంధీ సాధించిన విజయాన్ని చూపెట్టుకోకపోతే ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఇందిరాగాంధీ సాధించిన విజయం 1971లో మామూలు విజయం కాదు. పాకిస్తాన్ 2 ముక్కలైంది, 90,000కు పైగా సైనికులు లొంగిపోయారు. దాంతో పోలిస్తే ఏ విజయము అన్ని విజయాలు చిన్నదే. అది ఎందుకు చెప్తున్నారు? చెప్పకూడదు, నిజమైతే పోల్చాల్సిన అవసరం లేదు. కానీ దీన్ని మించిన విజయం ఇంకోటి లేదు. దేశ చరిత్రలో ఎవరూ సాధించలేని విజయాన్ని నరేంద్ర మోడీ మాత్రమే సాధించాడని ప్రచారం చేస్తుంటే 50 ఏళ్ళ కింద ఇందిరాగాంధీ నాయకత్వంలో దేశం సాధించిన విజయాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్పుకోకుండా ఉంటుందా? ప్రాక్టికల్గా జరుగుతుందా? మీరు అంతకుముందు 5 క్రికెట్ మ్యాచ్లు గెలిచి ఉంటారు. ఇవాళ ఒక్క క్రికెట్ మ్యాచ్ నేను గెలిచాను అనుకోండి, నేను ఈ క్రికెట్ మ్యాచ్ గెలిచాను, నన్ను మించినోడు లేడు అని 10 సార్లు అన్నాను అనుకోండి, 11సారి మీరు ఏమంటారు? అంతకుముందు 5 నేను గెలిచాను కదా అని అన్నారా? నేను అనలేదనుకోండి, మీరు అన్నారు. నేను అన్నప్పుడు మీరు ఖచ్చితంగా అంటారు. మీరు ఒక్క మ్యాచ్ గెలిచి
మీరు అంటున్నారు నేను 5 మ్యాచ్లు గెలిచాను కదా అని అంటారు. పోల్చడం కరెక్టా? ఈ మ్యాచ్ ఆ మ్యాచే కరెక్ట్ కాదు. కానీ మరి నేను ఒక్క మ్యాచ్ గెలిచాను చెప్పుకోవడం వల్లనే కదా ఈ సమస్య వచ్చింది. ఇది దేశం సాధించిన విజయం. భారతదేశం ఇప్పుడే కాదు, 1947లో సాధించింది, 1965లో సాధించింది, 1971లో సాధించింది, 1999లో సాధించిందని మోడీ అంటాడా? అసలు విచిత్రంగా ఉంటుంది. మోడీ అభిమానులు అంటున్నారా? 1990లో వాజ్పేయి నాయకత్వంలో సాధించారు. ఇదెన్నిసార్లు చెప్తున్నారు? సర్జికల్ స్ట్రైక్, బాలాకోట్ స్ట్రైక్, ఆపరేషన్ సింధూర్, ఇదెన్నిసార్లు చెప్తాను? మీరు లెక్క తీయండి. అసలు చెప్పినప్పుడల్లా మనం ఏం చెప్పాలి? ఇవాళ కాదు పాకిస్తాన్కు మేము 70 ఏళ్ళుగా బుద్ధి చెప్తున్నాం. 1947లో బుద్ధి చెప్పాం, 1971లో మామూలుగా బుద్ధి చెప్పలే, కోలుకోకుండా బుద్ధి చెప్పాం, 1965లోనే బుద్ధి చెప్పాం, 99లో బుద్ధి చెప్పాం అని ఎక్కడని అంటున్నారా? 2016 సర్జికల్ స్ట్రైక్, 2019 బాలాకోట్ స్ట్రైక్, ఇప్పుడు అంతకుముందు లేదు, అంతకుముందు అంతకన్నా ఎక్కువ బుద్ధి చెప్పాము. ఈవెన్ కార్గిల్ యుద్ధం గురించి కూడా బుద్ధి చెప్పాము. అవన్నీ చెప్పడం లేదు, అనడం లేదే ప్రచారంలో ఏమైనా ఆపరేషన్ సింధూర్, సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ స్ట్రైక్స్ మాత్రమే చూపెడుతున్నారు. ఇవి చాలా గొప్ప విజయాలు, అనుమానమే లేదు. నేను గిట్టుపుడు అన్నాను, కానీ అవి కూడా గొప్ప విజయాలే కదా, వాటిని ఎందుకు తగ్గించాలి అంటున్నా. అందువల్ల ఎప్పుడు కూడా రాజకీయాలు ఒకరు రాజకీయాలు చేస్తే ఇంకోరు చేయకుండా ఉండరు. అందులో అధికారంలో ఉన్నవారు రాజకీయం చేస్తే, విపక్షంలో ఉన్నవారు ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి కదా. ఏం చేయాలి? ఖాళీగా ఎట్లా కూర్చుంటారు? అది తప్పే, నాలాంటి వాడు తప్పే అంటాడు. సో బీజేపీ చేసినా కాంగ్రెస్ చేసినా తప్పే అంటారు. కానీ రాజకీయాలు తప్పొప్పుల మీద ఆధారపడి ఉండదు. రాజకీయాలు యాక్షన్ రియాక్షన్ల పైన ఉంటుంది కదా.